హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమా వినయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మెంతికూర గుడ్డు కర్రీ చేస్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే కనుక సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చేసే విధానంలో మీరు చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది కర్రీ. కావాల్సిన పదార్థాలు చూడండి ఒకసారి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, మెంతాకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెంతాకు వేసుకోవడం వలన కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఒక 3 స్పూన్ల నూనె పోసుకొని, నూనె వేడెక్కాక మెంతాకు వేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డలు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా 10 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులో పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని నూనెలో కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులో కారపొడి, మీకు తినేంత బట్టి కారపొడి వేసుకోండి. ఉప్పు, తగినంత ఉప్పు ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్, ఒక 5 మినిట్స్ మరిగించండి. ఈలోపు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా. చూడండి, ఇందులోకి ఓన్లీ మన లవంగాలు మాత్రమే వేసుకోవాలి. ఇలా లవంగాలు కొంచెం ఇలా చించేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులో ఉడకబెట్టిన కోడిగుడ్డు ఇలా కర్రీ చేసుకుంటే కనుక చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక నాకు కామెంట్ చేయండి. ఇలా గుడ్లన్నీ వేసుకున్నాక కొంచెం కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించాలి. పైనుంచి ఒక మూత పెట్టండి, ఎందుకంటే ఉప్పు కారాలు అవన్నీ ఎగ్స్కి గుడ్డుకు పడతాయి కాబట్టి బాగుంటుంది కర్రీ. ఓకే అండి, కర్రీ కంప్లీట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో స్పెషల్ ఏంటంటే మెంతాకు వేయడం వలన చాలా టేస్ట్ ఉంటుంది.